వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యం. అమర గార్నిక్ ట్రోఫోబ్లాస్టోమా చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన యశోద ఆసుపత్రి. రాజమండ్రిలో కల్తీ పాల బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర కూల్చివేతలతో రోడ్డున పడ్డ పలు కుటుంబాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. మనం ఈ రోజు కలిసిన ముఖ్య ఉద్దేశం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అండి. ఈ రోజు మనం కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ రోజు మన యశోద సోమాజిగూడ హాస్పిటల్ ఒక పెద్ద అచీవ్మెంట్ మన ఈ రోజు అయింది. అది ఏంటంటే, మన 10 month ఓల్డ్ బేబీకి మన దగ్గరికి వచ్చాడు. నవంబర్లో వచ్చారనమాట విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, లైక్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా అది బోన్ మ్యారో టెస్ట్ చేసాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే అందులో కంజెనిటల్ ఏ మెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అనే ఒక రేర్ కండిషన్ విచ్ ఈస్ సీన్ ఇన్ 1 in 1 million పాపులేషన్ అనమాట. 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి మనకు ట్రీట్మెంట్ జెనెటిక్ గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే MPL జీన్ మ్యూటేషన్ అనేది పాజిటివ్ వచ్చింది. అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. ఇది తనకు వచ్చిన దానివల్ల ఈజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో యూజువల్ గా వీళ్ళకి అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే, బ్రెయిన్ లో కానీ గట్ లో కానీ బ్లీడ్ అయ్యి విత్ ఇన్ 1 or 2 months లో ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ మన దగ్గర సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము. ఇందులో ఫాదర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ డోనర్ గా. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్. సో ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్ హాఫ్ మ్యాచ్ అని ఉంటుంది. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్ అనమాట. అంటే తన జీన్స్ ని బాబు జీన్స్ ని లెక్క పెడితే మ్యాచ్ చేస్తే అందులో హాఫ్ మ్యాచే ఉంటుంది అనమాట. సో 6/12 మ్యాచ్ అయ్యాడు. సో ఆయన తీసుకొని మనము స్టెమ్ సెల్స్ ఆయన దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని బాబుకి ఎక్కించడం జరిగింది. ఎక్కించిన తర్వాత ఒక 2 weeks లో తన బాడీలో ప్లేట్లెట్స్ అభివృద్ధి చెందడం జరిగింది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా లేటెస్ట్ ప్లేట్లెట్ కౌంట్ ఈస్ more than 1 lakh. అండ్ బాబు ఇది వన్ ఆఫ్ ద వెరీ రేర్ డిజార్డర్. ఇట్స్ క్యాన్సరస్ కండిషన్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్. యూజువల్ గా క్యాన్సర్ మళ్ళీ ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తే తిరిగి వచ్చే ఛాన్స్ కొద్దిగా ఒక 10%, 15% తిరిగి వచ్చే ఛాన్స్ అనే ఉంటుంది. ఇది నాన్ క్యాన్సరస్ కండిషన్. ఇది ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకుంటే లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ ఏ క్యూర్. మళ్ళీ ఆ బాబుకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఈ డిసీజ్ అనమాట. దేర్ ఆర్ సర్టన్ అదర్ కండిషన్స్. ఇలాంటివే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బినైన్ కండిషన్స్ ఆర్ నాన్ క్యాన్సరస్ కండిషన్. తెలసీమియా, ఎప్లాస్టిక్ అనీమియా, ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా ఆ జబ్బు తిరిగి రాదు. అండ్ దట్ విల్ బి ద లైఫ్ టైమ్ క్యూర్ ఫర్ దీస్ డిసీజెస్ అనమాట. అలాంటి కండిషన్ ఇది కూడా వెరీ వెరీ రేర్. టిల్ నౌ మనకు మెడిసిన్ లో 100 cases డాక్యుమెంట్ చేశారు మన మెడికల్ హిస్టరీలో, వేరియస్ జర్నల్ లిటరేచర్ లో. ఇది కూడా వన్ ఆఫ్ ద సచ్ కైండ్ ఆఫ్ కేసెస్ అనమాట. ఇది వెరీ వెరీ రేర్ డిజార్డర్ అండి, ఆర్ఫన్ డిజీజ్. దీనికి ఎక్కడ డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు. మనకు ఉన్న ప్రీవియస్ లిటరేచర్ ప్రకారం 100 cases అనేసి మనకు ఇప్పటి వరకు ఉందండి. ఏ దేశం మొత్తం ఇంటర్నేషనల్ రిజిస్ట్రీలో లెస్ దాన్ 100 cases అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరి మొన్న శివరాత్రి రోజున మరి పాలు తాగి మరి ఎంతోమంది ఈ రోజున అస్వస్థతకి గురవడం, హాస్పిటల్ పాలవడం. మరి ఇది అంటే ఏ విధంగా కంటామినేషన్ జరిగింది, ఎందులో జరిగింది అనేది వారికి తెలియక, అంటే మిల్క్లోనే జరిగింది అన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయని రోజున ఇక్కడికి హాస్పిటల్కి రాకముందే ఒకరు చనిపోవడం అనేది జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చూసినట్లయితే ఇక్కడే 9 మంది అడ్మిట్ అవ్వడం, కొంతమంది వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంతమందికి డయాలసిస్ జరుగుతుంది. ఇలా రకరకాల స్టేజెస్ లో వైద్యం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వేరే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయి ఉన్నారు. అంటే మొత్తంగా చూసినట్లయితే దాదాపు 19 మంది వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇబ్బంది పడిన వాళ్ళు ఇదే హాస్పిటల్ కి రావడంతో ఇక్కడ డాక్టర్స్ కి అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రావడంతో అనుమానం వచ్చి ఏ విధంగా జరుగుంటుంది, ఏం తీసుకున్నారు అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాతన ఈ మిల్క్ లో ఏదో కల్తీ జరిగింది అనేది
ఈ డాక్టర్స్ ద్వారా తెలియడం మనందరికీ కూడా ఈ రోజున అర్థం అవడం జరిగింది. అంటే ఇలాంటి సంఘటన జరిగి ఇక్కడ 5 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా వైసీపీ నాయకులు మేమందరం కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ విషయంలో వీరందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒక్కటే, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలు వచ్చినా లేదా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉండేది కనుక వాళ్ళ మీద అంటే ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళకి అంత బర్డెన్ అనేది ఉండేది కాదు. కానీ ఈ రోజున ఇందాక మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు, ఒక బాబుకి సంబంధించి బిల్లు ఇప్పటి వరకు కూడా 8.5 లక్షలు అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా ఎంత బిల్లు అవుతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో అంటే వాళ్ళకి ఎంత భారం అవుతుంది ఈ వైద్యం అనేది అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళకి వైద్యం అందించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం వల్ల అక్కడ జరిగిన ట్రీట్మెంట్ కి ఖర్చు అయ్యింది. ఈ రోజున ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అండగా ఉంటాము, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాము అన్నది కూడా సరి అయిన గైడ్ లైన్స్ రానిచ్చారు. మమ్మల్ని మేము వస్తున్నామంటే మీరు వెళ్తానికి వెళ్ళారని రోడ్ల మీద ఆపేశారు. బాబుగారు సొమ్మ ఇది మేము కట్టుకున్నాం సార్ కష్టపడి. నాకైతే 2 ఆడపిల్లలు, మగ పిల్లలు కూడా లేదు. పిల్లలు ఉన్నారు. తుమ్మలు కూడా చాలా ఇది ఉండేవాడు. ఇప్పుడు మారాడంట. సార్ వాళ్ళు ఇట్లా చేస్తారు అనుకుర్రా ఈ ముఖ్యమంత్రి? అసలు అనుకోలే ముఖ్యమంత్రి చేస్తాడని అనుకోలే. ముఖ్యమంత్రికి అంతా రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ లో మేము కూడా కనపడి ఉంటాం. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ తీయరు. ఎవరికైనా దమ్ముందా తీయడానికి? ముఖ్యమంత్రిని తీయడానికి ఉందా హైదరాబాద్ లో అంటున్నా నేను. ఇప్పుడు ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మీకోసం? ఎవరు 3 మంత్రులు అసలు దీని మీద పడ్డది? అసలు మంత్రులే పడ్డారు దీనిపైన. వాళ్ళు అసలు 5 ఎకరాలు 10 ఎకరాలు వీళ్ళ మీద ఒత్తిడి చేస్తే వీళ్ళు ఇవ్వలేక మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. అడగండి మంత్రులు, మీరు మీడియా కదా, మీరు ఇంటర్వ్యూ చేయండి మంత్రులు. చేశారు. ఇప్పుడు ఎట్లా మీ ఇల్లు పోయింది? రోడ్డు మీద పడి ఉన్నాం సార్. ఇంకేం చేస్తారు? అదే అమ్మా, ఇప్పుడు మీ ఇల్లు ఆల్రెడీ కూలగొట్టారా? మరి ఇప్పుడు ఎట్లా ఇల్లు? సార్ అమ్మ నాన్న ఇచ్చిన ఒక కుంట భూమి ఉంటే అక్కడ ఇల్లు కట్టలేక టౌన్లో పోయి బతుకుదామని చెప్పి మేము అక్కడ ఉన్నది కూడా అమ్ముకున్నాం సార్. అక్కడ అమ్ముకొచ్చుకొని మేము రేకులు, పైపులు, స్తంభాలు తీసుకొచ్చి మేము వేస్తే సార్ మొత్తం ధ్వంసం చేశారు. ధ్వంసం చేశారు. ఏంటమ్మా? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాధానం నాకే అవకాశం కలిగిన అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో 2019 ఆగస్టులో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి అందించాలనే ఒక అద్భుతమైన లక్ష్యంతో ప్రారంభించారు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 50% ప్రాతిపదికన 2028 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా ప్రతి ఇంటికి కుళాయి అందించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటికి కొరవ ఎక్కడ లేకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం దురదృష్టకరం. మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అండి. 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం 2254.89 కోట్లు విడుదల చేయగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 1649.68 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ మొత్తం 3904 కోట్లు కలుపుకుంటే ఈ కాలంలో ఖర్చు చేసిన మొత్తం 4002.78 కోట్ల అధ్యక్ష. 2024 మార్చి నుండి ప్రస్తుతం 2025 వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం 70 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1177.08 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 1247.08 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి 1498.78 ఖర్చు చేశాం అధ్యక్ష. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్యాయంగా గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 2800 కోట్ల రూపాయలే మనం ఉపయోగించుకోగలిగాం అధ్యక్ష. ఇది భారతదేశంతో పోల్చుకుంటే కేవలం 1.12% ఆఫ్ 2,08,000 crores we could use అధ్యక్ష ఫర్ our స్టేట్. ఇది ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు, సకాలంలో నిధులు మంజూరు చేయకపోగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్థికంగాను ఈ ప్రోగ్రామ్ని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో 41,840 ఏకగ్రామ పథకాలు మరియు 8 బహుళ గ్రామ పథకాలు ఉన్నాయి అధ్యక్ష. వీటికి ప్రాథమికంగా చేసిన అంచనాలు 26,823 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతున్న అంచనా వేశారు అధ్యక్ష. ఈ 41,850 ఏకగ్రామ పథకాల్లో 26,440 పూర్తయ్యాయి అధ్యక్ష. 8 MVSSలో 1 MVS అనే శ్రీకాకుళంలో మన ఉద్యానంకి ప్రత్యేకంగా తాగునీటి అందించిన పథకం మనం పూర్తి చేసుకున్నాం. దీని ఖర్చు 4,162.95 కోట్ల అధ్యక్ష. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.